ఈ కథ కేవలం వినోదం కోసం మాత్రమే. మేము ఏ విధమైన మూఢనమ్మకాలను ప్రోత్సహించము. వారణాసి, గంగానది మరియు భాట్ల నగరం. ఇక్కడే అంజలి అనే అమాయకమైన అమ్మాయి నివసించేది. చిన్నతనం నుండి ఆమె వారణాసి గల్లీలలో పెరిగింది. ఆమె తండ్రి ఒక పండితుడు, తల్లి గృహిణి. వారి కుటుంబం సాధారణమైనది, కాని సంతోషంగా ఉండేది. అయితే ఎవరో ఒకరి దృష్టి పడటంతో వారి సంతోషమంతా నాశనమైంది. అంజలికి ఇటీవల ఒక బ్యాంకులో క్యాషియర్ ఉద్యోగం వచ్చింది. అప్పటినుండి ఆమె తల్లిదండ్రులు ఆమెను త్వరగా పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. కాని అంజలికి పెళ్లి విషయంలో అంత ఇంట్రెస్ట్ లేదు. ఆమె కొన్ని సంవత్సరాలు పనిచేసి డబ్బు సంపాదించాలని కోరుకుంది. అయినప్పటికీ ఆమె తల్లిదండ్రులు ఇప్పటినుండి అబ్బాయిని చూడటం మొదలుపెడితే 3-4 సంవత్సరాల్లో నీ పెళ్లి జరుగుతుంది అని చెప్పేవారు. ఈ సమయంలో లక్నో నుండి ఒక పెద్ద కుటుంబం నుండి అంజలికి సంబంధం వచ్చింది. ఆమెకి చాలా నచ్చచెప్పిన తర్వాత అంజలి ఆ అబ్బాయిని కలవడానికి ఒప్పుకుంది. 2 రోజుల తర్వాత వారి ఇంటి సన్నని గల్లీలో మొదటిసారి ఒక పొడవైన నల్లని కారు వచ్చి ఆమె ఇంటి ముందు ఆగింది. కారు నుండి ఆదిత్య అనే చాలా అందమైన యువకుడు దిగాడు. అతని తల్లి కూడా అతనితో ఉంది. ఆదిత్య చాలా ఆకర్షణీయమైన వ్యక్తి. అతన్ని చూసిన మొదటి చూపులోనే అంజలికి ఆదిత్య చాలా నచ్చాడు. 2 కుటుంబాల మధ్య కొంతసేపు సంభాషణ జరిగింది. తర్వాత అంజలి మరియు ఆదిత్యను ఒంటరిగా మాట్లాడుకోమని చెప్పారు. ఆదిత్య తన మాటలతో అంజలిని తక్షణమే ఆకర్షించాడు. అతను అందమైనవాడే కాదు, చాలా తెలివైనవాడు కూడా. కొన్ని నెలల్లోనే అతను తన స్టార్టప్ను చాలా విజయవంతం చేశాడు. వారు ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. కొంతసేపటి తర్వాత ఆదిత్య మరియు అతని తల్లి లక్నోకి తిరిగి వెళ్లిపోయారు. అంజలి సిగ్గుపడుతూ తన తల్లిదండ్రులతో ఆదిత్య తనకు చాలా నచ్చాడని చెప్పింది. కాని అవును అని చెప్పే ముందు ఆమె ఆదిత్యతో మరికొంత మాట్లాడి ఖచ్చితం చేసుకోవాలని అనుకుంది. అయితే ఆ అవును అనేది ఆమె జీవితాన్ని నాశనం చేస్తుందని అంజలికి తెలియదు. అప్పటినుండి అంజలి మరియు ఆదిత్య గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకునేవారు. అంజలి రోజురోజుకీ ఆదిత్యతో పెళ్లి చేసుకోవాలనే నిర్ణయాన్ని బలపరుచుకుంది. కాని అదే సమయంలో ఆమె చుట్టూ వింత సంఘటనలు జరగడం మొదలైంది. ఆమెకు తరచూ గాయాలు అవుతున్నాయి. ఒక సాయంత్రం ఆమె ఆదిత్యతో ఫోన్లో మాట్లాడుతూ కూరగాయలు కోస్తుండగా ఆమె బొటనవేలు దారుణంగా కోసుకుంది. మరుసటి రోజు ఆఫీసులో కూర్చుని ఉండగా ఆమె పాదం అకస్మాత్తుగా నొప్పితో పట్టేసింది. ఒకరోజు ఆమె ఆఫీసులో పనిచేస్తుండగా దాహం వేయడంతో డెస్క్ నుండి లేచింది. ఆమె లేచిన వెంటనే ఆమె డెస్క్ పైన సీలింగ్ ఫ్యాన్ కూలిపోయింది. ఆ రోజు అంజలి ప్రాణాలతో బయటపడింది. ఒకవేళ ఆమె 2 సెకన్ల ముందు లేవకపోతే ఆ ఫ్యాన్ ఆమె తలపై పడి ఉండేది. భయపడిన అంజలిని ఆ రోజు ఆమె మేనేజర్ త్వరగా ఇంటికి పంపించాడు. ఆ సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో చీకటిగా ఉంది. కరెంటు మళ్లీ పోయిందని ఆమె అనుకుంది. ఇది ఆమెకు సాధారణ విషయం. ఆమె ఫోన్ లైట్ ఆన్ చేసి బట్టలు మార్చుకోవడానికి తన గదికి వెళ్ళింది. బయటకు వచ్చి తన తల్లిదండ్రులను పిలిచింది. కాని ఎవరూ సమాధానం ఇవ్వలేదు. కిచెన్లోకి వెళ్ళినప్పుడు ఆమె తల్లి చీకటిలో ఒక మూలలో నిలబడి గ్యాస్ స్టవ్పై మండుతున్న మంటను చూస్తూ ఉంది. ఈ దృశ్యం చూసి అంజలి భయపడింది. ఆమె తన తల్లిని వెనక నుండి పిలిచింది. కాని వాళ్ల అమ్మ ఆమెని "నువ్వు నాకు దూరంగా ఉండు" అని సమాధానమిచ్చింది. అంజలికి ఏమీ అర్థం కాలేదు. ఎవరి నుండి దూరంగా ఉండమని చెప్తుంది? మళ్లీ ఆమె తన తల్లిని పిలుస్తూ ఆమె ఫోన్ టార్చ్ ఆన్ చేసి తల్లి ముఖం వైపు పెట్టింది. టార్చ్ లైట్ తల్లి ముఖంపై పడగానే ఆమె తల్లి బిగ్గరగా కేకవేసి అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి పడిపోయింది. అప్పుడు అంజలి తన తండ్రిని వెతకడానికి వెళ్ళింది. ఆమె తండ్రి ఇంట్లోని పూజగదికి దగ్గరలో కూర్చుని శ్లోకాలు చదువుతున్నాడు. ఆమె అతన్ని పిలిచినా సమాధానం రాలేదు. దగ్గరగా వెళ్లి చూసినప్పుడు అతను శ్లోకాలను వెనక్కి చదువుతున్నాడని గమనించింది. అంజలి భయంతో వణికిపోయింది. అప్పుడు అకస్మాత్తుగా ఆమె తల వెనుక భాగంలో తీవ్రమైన నొప్పి వచ్చింది. ఎవరో ఆమెను భారీ వస్తువుతో కొట్టినట్లు అనిపించింది. దాంతో ఆమెకు తల తిరిగి అక్కడే స్పృహ కోల్పోయి కింద పడిపోయింది. కొంతసేపటి తర్వాత ఆమె కళ్ళు తెరిచినప్పుడు ఆమె తల్లిదండ్రులు ఆమె పక్కన కూర్చుని ఉన్నారు. అప్పుడు ఆమె వారిని "మీకు ఏమైంది" అని అడిగింది. అప్పుడు వారు ఒకరినొకరు చూసుకుని "మాకు ఏమీ కాలేదు"
నీకే ఏదో అయింది. నువ్వు నీ గదిలో స్పృహ కోల్పోయి పడి ఉన్నావు అని చెప్పారు. అంజలికి ఏమీ అర్థం కాలేదు. ఆమె కలలు కంటుందా? కానీ స్పృహ కోల్పోయినప్పుడు కలలు కనరు కదా. అసలు ఆమె ఎలా స్పృహ కోల్పోయింది? ఆ రాత్రి ఆమె ఈ విషయాలని ఆదిత్యకు ఫోన్లో చెప్పినప్పుడు అతను పూర్తిగా నిశ్శబ్దమయ్యాడు. కొంతసేపటి తర్వాత అతను చిన్న స్వరంతో, భయపడకు, 2-3 రోజుల తర్వాత నీతో కలిసి అన్నీ చెబుతాను అని చెప్పాడు. ఆ కాల్ తర్వాత అంజలి మనసులో ఒక వింత ఆందోళన మొదలైంది. ఆమె తల్లిదండ్రుల ప్రవర్తన కూడా కొంత మారిపోయింది. వారు ఆమెతో దూరంగా ఉంటున్నారు. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో ఆమె చెవిలో గుసగుసలాడుతున్నట్లు అనిపించేది. వదిలేయ్ అతన్ని, వదిలేయ్, అతను నాకు మాత్రమే సొంతం. నువ్వు వదిలేయకపోతే నిన్ను, నీ కుటుంబాన్ని అందరినీ నాశనం చేస్తాను అని ఎవరో చెప్తున్నట్లు అనిపించింది. ఆ 2 రోజుల్లో అంజలి ఏమీ చేయలేకపోయింది. ఆ గుసగుసలు గంట గంటకు ఎక్కువైపోతున్నాయి. ఆదిత్యను కలిసే రోజు వచ్చినప్పుడు అతను ఆమెను నగరం బయట ఒక ఆలయంలో అర్ధరాత్రి కలవమని చెప్పాడు. అప్పుడు అంజలికి తీవ్రమైన తలనొప్పి వచ్చింది. బయలుదేరే కొన్ని గంటల ముందు ఆమె కొంతసేపు తన గదిలో పడుకుంది. పడుకుని ఉండగా ఆమెకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఆదిత్య ఒక అడవి మధ్యలో ఒంటరిగా కూర్చుని కళ్ళు మూసుకుని పూజ చేస్తున్నాడు. అప్పుడు ఒక అందమైన స్త్రీ అతని దగ్గరకు వచ్చి అతని చెవిలో ఏదో చెప్పింది. ఆ మాటలు వినగానే ఆదిత్య కళ్ళు తెరిచాడు. అతను లేచి ఆ స్త్రీ వెనుక నడవడం మొదలుపెట్టాడు. ఆమె అతన్ని వశపరచినట్లు కనిపించింది. క్రమంగా ఆ స్త్రీ ముఖం ఎర్రగా మారింది. కళ్ళు పసుపు రంగులోకి, పళ్ళు పదునైనవిగా మారాయి. ఆమె గాలిలో ఎగరడం మొదలుపెట్టింది. అంజలి ఇంతకు ముందు ఎప్పుడూ ఇంత భయంకరమైన రూపాన్ని చూడలేదు. అకస్మాత్తుగా ఆ స్త్రీ దృష్టి ఆదిత్య నుండి అంజలి వైపు మళ్ళింది. ఆమెను అంజలి చూస్తున్నదని ఆ స్త్రీకి అర్థమైనట్లు అనిపించింది. అప్పుడు ఆ భయంకరమైన స్త్రీ అంజలి వైపు తిరిగి బిగ్గరగా కేకవేసింది. అప్పుడు భయంతో అంజలి నిద్రలేచి కూర్చుంది. ఆమె గడియారంలో చూసింది. ఆదిత్యను కలిసే సమయం ఆసన్నమైంది. ఆమె తన కల గురించి ఆలోచిస్తున్నప్పుడు డ్రాయింగ్ రూం నుండి తన తల్లి బిగ్గరగా కేక వినిపించింది. అంజలికి ఇక ముందు ఏమి జరగబోతోంది? ఆదిత్య నిజంగా ఎవరు? ఆమె కలలో కనిపించిన ఆ భయంకరమైన స్త్రీ ఎవరు? ఈ కర్ణపిశాచిని పార్ట్ 2లో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.